బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూరి రత్న భండాగారాన్ని తెరిపిస్తామన్నారు. అలాగే ఈ రోజు దాన్ని తెరిచారు కూడా. మీకు దాని నుంచి ఎలాంటి ఇన్పుట్స్ వచ్చాయండి? అంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏదైనా వింత పరిస్థితులు ఎదుర్కోవడం జరిగిందా? లోపల నుంచి ఏం తీసుకొచ్చారు బయటికి? అంటే ఇప్పటివరకు ప్రచార సాధనాల్లో, పత్రికల్లో, న్యూస్ బులెటిన్స్లో చూసినటువంటి ఒక సమాచారమే. మరి ఏదైనప్పటికీ కూడా ఈ భాండాగారాల్లో మరి నిధులు ఉన్నాయా, మరి ఇంకా ఏమన్నా నిల్వలు ఉన్నాయా, ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎంత మొత్తంలో ఉన్నాయి, అవి ఏ రకంగా వాళ్ళు పదిలపరిచారు, దేనికోసం పదిలపరిచారు, అక్కడ తాళపత్ర గ్రంథాలు ఉన్నాయా, లేకుంటే రాతి మీద రాతలు ఉన్నాయా, ఏంటనేవి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంటు మరి టెంపుల్ సంబంధించినటువంటి కమిటీసు వీళ్ళందరూ కూడా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి దాన్ని పరిశీలించి అప్పుడు బహిరంగపరిస్తే దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా ముందుకు తీసుకుపోవాలన్నది ఆలోచన జరుగుతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ ఒక దేవాలయం అనేది ఒక విద్యాలయంగా ఉండేది. ఒక దేవాలయం అనేది ఒక ఆరోగ్య కేంద్రంగా ఉండేది. ఒక దేవాలయం అనేది అన్ని రకాల విద్యలకి నిలయంగా ఉండేది. మరి సాంస్కృతిక రంగాలకు కూడా కేంద్రంగా ఉండేది. దాంతోపాటు ధార్మికమైనటువంటి కార్యక్రమాలకి నిలయంగా ఉండేది. దేవాలయం యొక్క ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు కూడా జరిగేవి. దానికి కావాల్సినటువంటి నిధులు పూర్వకాలం నుంచే మరి దాన ధర్మాల ద్వారా, దాతల ద్వారా, మరి అనేక రకాల వ్యక్తుల యొక్క భావాలకు అనుగుణంగా ఇచ్చేటువంటి ఒక సహకారంతో అవి నిర్వహించబడుతూ వాటిని విధులని మరి నిధులని ఆ రకంగా రాబోయే కాలం కొరకు ఉంచుకొని అన్నదాన సత్రాలుగా ఉండేవి, తర్వాత షెల్టర్స్గా కూడా ఉండేవి. ఇట్లా అనేక రకాలుగా కూడా మనకి కనబడుతూ ఉండేవి. కాబట్టి ఈ జై జగన్నాథ్ సంబంధించినటువంటి భాండాగారం యొక్క వివరాలు, విషయాలు మరి ఇంకా బయటకి పూర్తి స్థాయిలో వస్తాయని చెప్పని భావిస్తున్నాం. అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించిన దగ్గర కూడా కొన్ని కోట్ల రూపాయలు అంటే మణులు, మాణ్యాలు, నిధులు, తర్వాత రత్నాలు, వైడూర్యాలు నిల్వ ఉన్నాయని చెప్పని, ఒక ద్వారం తెరిస్తే కొంచెం ఉపద్రవం వస్తుందని రాశారని, ఇంకో ద్వారం గుండా కొన్నిటిని లెక్క పెట్టారని చెప్పని, దాన్ని కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిందని కూడా మనం చూసినటువంటి ఒక సందర్భంలో 40 సంవత్సరాల తర్వాత జగన్నాథ్ దేవాలయంకి సంబంధించినటువంటి భాండాగారాన్ని మరి లెక్కించటం, పరిశీలించటం, దాన్ని అధ్యయనం చేయటం ఏదైతుందో ఇది మరి సమాజానికి ఒక రకమైన సందేశాన్ని ఇచ్చేదిగా భావిస్తూ తర్వాత వచ్చేటువంటి మరి వివరాల యొక్క ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను.